హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ షో. ఈరోజు మనతో పాటు 30 years పృథ్వీరాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. కొత్త రంగుల ప్రపంచంతో డైరెక్టర్గా మారారు. అవునండి. ఎలా ఉంది డైరెక్టర్ జర్నీ? ఎలా ఉంది? కొంచెం రిస్కేనండి. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ బాగా నేను ఫస్ట్ నుంచి ఉన్నాం కాబట్టి, మీరు అన్నట్టు 30 ఏళ్ళు అయింది కాబట్టి దాంట్లో ఏ క్రాఫ్ట్ ఏంటి అనేది అందరి సహకారం లేదే డైరెక్షన్ మనం చేయలేమండి ఇప్పుడు. సో అన్ని క్రాఫ్ట్లలో ఎక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద అవగాహన ఉంది కాబట్టి లాక్డౌన్ టైంలో నేను ఒక కథ రాసుకున్నాను. ఓకే. ఆ కథకి నేను అప్పటికి హీరో హీరోయిన్ ఎవరని అనుకోలేదండి. కొత్త వాళ్ళే చేయాలి ఇవి, పాత హీరోయిన్ చేయకూడదు. పాత వాళ్ళు చేస్తే వాళ్ళ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఇలాగే ఉంటుందేమో అనుకుంటారు. కాబట్టి కొత్త వాళ్ళతో చేయాలని చెప్పి డైలాగ్స్ కూడా బౌండెడ్ స్క్రిప్ట్ రాసి రెడీగా పెట్టుకున్నాం. ఓకే. చాలామందిని మేము ఆడిషన్ చేసాం, ఎక్కడ మనకి కుదరలా. ప్రాజెక్టు పక్కన పెట్టేయాలేమో అనుకున్న టైంలో ఇంట్లోనే దొరికింది హీరోయిన్. ఓకే. సో తనకు కూడా మేము ఆడిషన్ చేసాం. ఓకే. పెర్ఫార్మెన్స్ అవన్నీ చూసాం మొత్తం. ఓకే. చూస్తే షీ ఈజ్ ఓకే. మొత్తం క్రూ అందరూ అందరి మీద తను చాలా బెటర్ అండి. ఆ బెటర్ ఎలా ఉంటుంది అనుకుని ఫస్ట్ డేనే మాకు తెలిసిపోయింది. ఓకే. అమ్మాయి 100% జస్టిఫికేషను, ఆ అబ్బాయి 100% జస్టిఫికేషన్. ఓకే. అలా డైరెక్టర్ అయ్యాను నేను. సినిమా ఏ జోనర్కి చెందిందని చెప్తారు మీరు జోనర్ అడిగితే? జోనల్ అంటే ఇది ఒక ప్యాషనేట్ ఉన్న ఒక విలేజ్ అమ్మాయి ఎందుకు హీరోయిన్ అవ్వకూడదు. చాలా ఆడిషన్లకు వెళ్ళి ఆడిషన్లో సక్సెస్ అయ్యి అవకాశాలు రావు. ఒక చోట అవకాశం వచ్చింది, నేను హీరోయిన్గా సెలెక్ట్ అయ్యాను అనే ఆ ఇదిలో ఉన్నప్పుడే తర్వాత ఒక ఫ్రేమ్ కూడా యాక్ట్ చేయకుండా కథ ముగిసిపోయింది. ఎలా ముగిసిపోయింది అనేది సస్పెన్స్. ఒక స్టోరీలో కీ పార్ట్ అది. ఆ ఎండ్ అయిపోయింది అక్కడికి. ఒక ఫ్రేమ్ కూడా యాక్ట్ చేయలేదండి, ఒక ఎండ్ అయిపోయింది. తర్వాత ఆ కథ అలా లీడ్ చేసి ఇటు హర్రర్ ఉంది, లవ్ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది. మళ్ళీ నేను ఒక దాంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను ఒక డైరెక్టర్గా. అదొకటి ఉంది దాంట్లో. సో అన్నీ మిళితమై ఒక మంచి ఫీస్ట్ విందు లాంటిది సినిమా. ఇన్ని రోజులు కూడా వేరే డైరెక్టర్లు చెప్తుంటే యాక్షన్ కట్ చెప్తుంటే మీరు యాక్ట్ చేశారు, బట్ మిగతా ఆర్టిస్టులకి మీరు యాక్షన్ కట్ చెప్తుంటే ఆ ఫీల్ ఎలా ఉంది ఫస్ట్ డే? అది కొంచెం కొత్తగా అనిపించిన ఫస్ట్ ఫ్రేమ్లో. నేనేంటంటే ఇంకా యాక్టర్ అనేది పక్కన పెట్టేసి నేను ఇప్పుడు డైరెక్టర్, చేతిలో మెగాఫోన్ ఉంది. సో కరెక్ట్గా చేయకపోతే మన నుంచి అవుట్పుట్ ఎలా లాక్కుంటారు డైరెక్టర్లు, ఇక్కడ మనం అదే బిహేవ్ చేయాలి, అలాగే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. సో ఆర్టిస్టులతో చాలామందితో మనకి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు అయినాయి, గొడవలైనాయి. టెక్నీషియన్లని వీళ్ళందరినీ, బాబు మీరు దాసనారాయణ గారిలాగా అందరినీ పిండుతున్నారండి, మాకు 6 గంటలకి ప్యాకప్ అంటే మీరు యూనిట్ టైము, వాళ్ళు 6:30 వరకు గ్రేసు, ఫస్ట్ టైం డైరెక్షన్ కదా, ఇంకొక అరగంట కొంచెం పెంచండి, అవకాశం ఇవ్వండి అని చెప్పి అలాగే మీరు 7 వరకు నైట్ షూటింగ్ ఉంటే తెల్లారుజామున 3-4 వరకు చేస్తున్నారు, మీకు దండం పెడతామండి అన్నవాళ్ళే డబ్బింగ్ చూసి చాలా బాగుందండి, మీ శ్రమంతా మమ్మల్ని బాగా ఎలివేట్ చేశారు అని వాళ్ళు మెచ్చుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సినిమా చేయటం ఒక ఎత్తు, రిలీజ్ టైంకి రిలీజ్ చేయటం అనేది ఒక ఎత్తు. మీరు రిలీజ్ డేట్ వేసుకున్నారు, జనవరి 20 వేశారు. రిలీజ్ ప్లానింగ్స్ ఎలా జరుగుతున్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఎవరికి ఇస్తున్నారు ఏంటి, ఈ లెక్కలన్నీ మీకు తెలుసా లేకపోతే ప్రొడ్యూసర్ మీద వదిలేసారా? లేదండి, అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. లేకపోతే చేయలేమండి చిన్న సినిమా. మనం అనుకున్న ఈ బడ్జెట్ ఈ కొత్త వాళ్ళ మీద కరెక్ట్గా మనం తీసుకెళ్ళచ్చు, దీనికి మించి మనం వెళ్ళకూడదు. ఫస్ట్ డే మనం డిసైడ్ అయ్యానండి, ఈ డే ఈ షూటింగ్ ఉంటే ఈ గదిలో ఈ ఇంట్లోనే ఇంకా ఎన్ని ఉన్నాయి సీన్స్. అలాగే మేము ఒక బిల్డింగ్ తీసుకుంటే ఆ బిల్డింగ్లో ఫస్ట్ ఏమున్నాయి, లాస్ట్ ఏమున్నాయి, అవన్నీ కూడా మేము నైట్లో ఏమున్నాయి, డేలో ఏమున్నాయి అన్నీ కరెక్ట్గా మేము షెడ్యూల్ వేసుకుని చేసాం. ఓకే. సో బిజినెస్కి వచ్చేటప్పటికి దీనికి ముందు ఇప్పుడు మహేష్ బాబు అంటారు దూకుళ్ళు పోకిర్లోను, ఎప్పుడు వచ్చామని కదనయ్య బుల్లెట్ దిగిందే లేదని. అలాగా మాది చాలామంది త్వరగా రిలీజ్ చేయండి అంటే నేను టైం ప్రాసెస్, డైరెక్టర్ యాక్టరు, నేను వేరే షూటింగ్లు చూసుకుని రావాలి. సో దీంట్లో ఉన్న టెక్నీషియన్లు కొంతమంది బిజీగా ఉన్నారు, కెమెరా తను బిజీ. శివారెడ్డి అని చేశాడండి, అద్భుతం, చాలా అద్భుతంగా చేశాడు. అతన్ని మేము
అబ్బాయి అని పిలుస్తాం, ఈజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. సో అలాగే కో డైరెక్టర్స్, ఒక కో డైరెక్టరు తనేమో డైరెక్టర్ అయ్యాడు, ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు తను. ఇంకొక కో డైరెక్టరు ఈజ్ రైటర్, అతను కూడా మంచి కమల్ అని మనకి బాగా హెల్ప్ చేశాడు తను ఆ స్టోరీ ఇదిలో వాటిలో. అవుట్డోర్ యూనిట్ రెడ్డి గారని. ఇక్కడ ఏమైందంటే నాకు ఏమనిపించిందంటే అండి, కొత్త ప్రొడ్యూసరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక ప్యాషన్ తోటి వస్తారు, మనం సినిమా తీయాలి, దాన్ని బయటికి తీసుకురావాలి, లాభాలు లేకపోయినా పర్వాలేదు, మనం పెట్టిన పెట్టుబడి వస్తే చాలు, ప్లాట్ఫామ్ రీచ్ అయితే చాలు, నెక్స్ట్ సినిమాలో మనం చూసుకుందామని వస్తారండి పాపం. వచ్చిన వాళ్ళని మనం విసిగించి అటు లేట్ చేస్తే చాలా ఇబ్బందులు పడతారు. అవన్నీ మా సినిమాలో జరిగినాయి, పేర్లు అనవసరం, అవన్నీ జరిగినాయి. దయచేసి వాళ్ళందరికీ నేను నమస్కారం పెట్టేది ఏంటంటే అండి, ప్రొడ్యూసర్ని నిలబెట్టండి, వాళ్ళు ఇంకా చేయటానికి ట్రై చేయండి. కొత్త డైరెక్టర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు కూడా పక్కనుండి, ఒక కావిడి మోయాలంటే ఒకడు మోయటం కాదండి, అప్పట్లో ఒకళ్ళు మోసేవారు, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉండి దాన్ని మోయాలి, మోసి దాన్ని ఒడ్డున పడేస్తే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఆఖరి వరకు పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. ఆఖరి దీంట్లో మా హీరోయిన్ ఇన్వాల్వ్ చేసాం, హీరోని ఇన్వాల్వ్ చేసాం, అలాగే ప్రొడ్యూసరు మా వైఫ్ అవటం, ఇంకొక ప్రొడ్యూసర్ రెడ్డి గారు అవటం, అందరూ స్టిల్ 20th వరకు, దాని తర్వాత ఒక 3 రోజుల వరకు వాళ్ళు గట్టిగా కష్టపడతానే ఉంటారండి డే అండ్ నైట్. ఓకే, అలాగా సమిష్టి కృషితోటి ఈ ప్రోడక్ట్ చేయగలిగాం. సో రిలీజు వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఇది పిండి కొద్దీ రొట్టె అంటారు, మేమే బాహుబలి లాంటి సినిమా కాదు మాది, అలా అని మరీ చిన్న సినిమా కాదు, మంచి సినిమా, ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంటు. పృథ్వీ గారి డైలాగులు ఉన్నాయి, ఈ అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి బ్రహ్మాండం చేసింది, ఎవరు అడిగినా రివ్యూస్లో కూడా చూసిన వాళ్ళు కూడా ఈ అమ్మాయి మొత్తం సినిమా లాక్కెళ్ళిపోయిందండి ముందుకి అని అంటున్నారండి. అది కొంచెం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఓకే, హీరో కూడా చాలా బాగా చేశాడు. సో దాంతో ఏమైందంటే మన ప్రోడక్టు కంపేర్ టు అదర్ మూవీస్, మిగతావి నేను చెడ్డమని చెప్పను, బెటర్ కంపేర్ టు అదర్ మూవీస్ వీఆర్ బెటర్ జోన్. సో దట్స్ వై పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆశీర్వదించి థియేటర్కల్ ట్రైలరు లాంచ్ చేశారండి. నిన్న రిలీజ్ అయింది. నిజంగా మా అదృష్టం ఏంటంటే ఇంచుమించు కొత్త వాళ్ళు హీరో హీరోయిన్, నా డైరెక్షన్ పక్కన పెట్టండి, 5 లక్షలకి థియేటర్కి ట్రైలర్ రీచ్ అయిందంటే ద క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్ గారు అండి. అంటే సినిమాలో కంటెంట్ లేదంటే వెళ్ళదండి. అవును. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం, సాంగ్స్ అద్భుతంగా వచ్చినాయి. సో మేము అనుకున్న చెప్పాం కదా, పిండి కొద్ది రొట్టె, మా రొట్టి మా దగ్గరే ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇండస్ట్రీలో సుదీర్ఘమైన ప్రయాణం ఇది, మీకు చాలా మంది మిత్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గర డిస్కషన్ అయిందా, నేను డైరెక్షన్ చేస్తున్నాను, కూతురు ఇంటర్వ్యూ చేస్తానని, వాళ్ళ సజెషన్స్ ఏమి లేదా, ఎందుకు మనకి ఇండస్ట్రీకి మా అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడం ఎందుకని, లేకపోతే డబ్బులు పెట్టడం ఎందుకు, ఇండస్ట్రీలో ఇప్పుడు సంపాదించుకున్నది పెట్టేయడం, ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయా? చాలా వచ్చినాయండి అవి, సజెషన్స్ ఏమైనా ఇచ్చారా? చాలా వచ్చినాయి. అద్భుతం కదా, ఎవరు డైరెక్షన్, రాఘవేంద్ర గారు ఫస్ట్ చూసి సాంగ్ చూశారు, లవ్ సాంగ్, ఎవడరా ఇది తీసింది, బాగా తీసాడు అన్నాడు. నేనేనండి అన్న, నీలో ఈ టాలెంట్ కూడా ఉందా, బాగుంది, బట్ మనం ప్రొడ్యూసర్ని కూడా సేవ్ చేయాలి, అవన్నీ సేఫేనండి, దే ఆర్ వెరీ హ్యాపీ అని చెప్పడం జరిగింది. ఏదన్నా నీ క్యారెక్టర్స్ నువ్వు చేసుకుంటూ బ్యాలెన్స్ చేసి మంచి సబ్జెక్టు, దాంట్లో కూడా మనం సినిమాలో ఇప్పటివరకు మనం చేయనటువంటి ఒక గొప్ప వేషం ఒకటి పెట్టుకో సినిమాలో, మేబీ హీరో హీరోయిన్ ఎవరైనా సరే మనం ఒక భాగ్యరాజలాగా వెళ్ళాలి, ఒక దాసరి గారిలాగా వెళ్ళాలని నాకు కోరిక అండి. ఇప్పుడు అందులో నేను చేసే సినిమాల్లో ఇప్పుడు తమిళ్ చేస్తున్నాం, తెలుగు చేస్తున్నాం. ఇప్పుడు గేమ్ చేంజర్లో ఎస్జే సూర్య ఈజ్ ఎ వెరీ ఫేమస్ డైరెక్టర్, ఆయనకి రైట్ హ్యాండ్ కింద చేస్తున్నాను. ఓకే, అలాగే నన్ను తమిళ్లో ఇంట్రడ్యూస్ చేసిన సెల్వరాఘవన్ గారు, కాకతాళీయంగా మేము ఇద్దరం ఒకే సినిమాలో యాక్ట్ చేస్తాం, బీచ్లో మా గురువు గారు. ఇప్పుడు నెల్సన్ గారు జైలర్ డైరెక్టర్ గారు, ఆయన ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేస్తున్నారండి తమిళ్, దాంట్లో నాకు హీరోలు ఇచ్చారు, జైలర్లో ఇవ్వలేదని. ఓకే, సో అటు తమిళ్ తెలుగు బిజీగా ఉన్నాయి. ఒక మంచి సబ్జెక్టు అప్పుడే రివీల్ చేయకూడదు, ఎందుకంటే మా ఇంట్లోనే కథలో ఒక 4-5 రెడీగా మా టీం రెడీ చేసి పెట్టారు.
సో అలా వెళ్తా ఉండే ఇక మీరు అన్నట్టు చాలామంది వద్దులే అది ఇదని చెప్తారు కానీ వాళ్ళల్లో టాలెంట్ ఏముంది, అమ్మాయి అయితే ఎందుకు రాకూడదు ఇండస్ట్రీకి. ఆ రోజులు పోయినాయండి. వైట్ అండ్ వైట్ చెప్పులు, ఏం చేస్తుంటావు అమ్మా నువ్వు, ఏ ఊరు మీది. అప్పట్లో మేము వచ్చినప్పుడు కో డైరెక్టర్స్ అందరూ అలా ఉండేవారు. ఎవరు ఉంటున్నారు ఇంట్లో, మీరు ఒక్కళ్ళేనా లేకపోతే ఎవరైనా ఉంటున్నారని ఎలాంటి. ఇప్పుడు లేదండి, మొత్తం ఈ 10 years నుంచి అంతా ఎడ్యుకేటర్స్, బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు పిల్లలు, వాళ్ళు హ్యూమన్ వాల్యూస్, ఒక సంస్కృతిని కాపాడే జనరేషన్ వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే. సో ఇంకా ఏంటంటే ఎక్కువ తెలిసినా కూడా చాలా ప్రాబ్లం ఉంది సార్ ఇండస్ట్రీలో. నేను ఒక హీరో దగ్గరికి వెళ్ళి అడిగాను, ఆయన పేరు చెప్పండి. నేను ఏంటంటే మన ఎగ్జైట్మెంట్ మనకు ఉంటుందిగా. ఇప్పుడు ఇంట్లో ఉండేటప్పుడు ఏం చేస్తారంటే మీకు పలానా హీరో తెలుసు కదా, పలానా హీరో తెలుసు కదా అంటే వాళ్ళ ఎంతూజియాజం మనం ఎందుకు కాదన్నది. అవును. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక యూ హ్యావ్ టేకెన్ ఎనీ బైట్, అది ఇట్ హెల్ప్స్ ఫర్ మూవీ. అవును, ఒక హెల్ప్ అవుద్ది. వెళ్ళి అడిగితే ఏంటి 30 సీన్లు చేసావు, సాంగ్లు ఎవడో చేస్తాడు, ఫైట్లు ఎవడో చేస్తాడు, ఎక్కడైనా జరిగేది అది. ఇప్పుడు 100 సినిమాలు చేశాక రాఘవేంద్ర గారు పాటలు ఆయన డైరెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు మాకు ఆ టైపు వచ్చాక మేము డైరెక్ట్ చేస్తాము. దానివల్ల ఉపయోగం ఏంటి అన్నప్పుడు కొంచెం హర్ట్ అయ్యానండి. ఓకే. అరే కొత్తగా వచ్చిన హీరోయిన్ బ్లెస్ చేయమని అడిగాము మేము, మీ దగ్గర ఏమైనా డబ్బులు అడిగామా లేకపోతే ఇంకోటి అడిగామా. అది నేను ఇంకోటి వేషాల కోసం కూడా వెళ్ళి నేను ఎవరిని దేహాన్ని అడగనండి. 30 years కావాలనుకున్నప్పుడు మనకు వస్తాయి. మనం ఏ రోజు తమిళ ఇండస్ట్రీ ట్రై చేయలేదు, తమిళ ఇండస్ట్రీ వాళ్ళే మనల్ని పిలుస్తున్నారు. సో మన బెర్త్లు మనకి ఎప్పుడూ ఉన్నాయి. మనం ఇతను ఉంటే షూటింగ్ బాగుంటుంది, బాగా సరదాగా ఉంటుంది అనుకున్న ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ అందరూ దే ఆర్ ఎంకరేజింగ్ మీ. సో అలాగా జరిగిందండి. ఇంకా పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎందుకంటే మనం ఇదివరకు కనపడినప్పుడు అంతా బాగా మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే సో మెనీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మేనేజర్స్ ఉన్నారు. దేవుడు వరం ఇచ్చిన పూజారు వరం వేయడం అన్నట్టు. ఆఖరికి నేను ఇటీవల మీ చేతులెత్తి దండం పెడుతున్నానండి, ఒకసారి ఒక అవకాశం అండి, అయ్యో పిల్లలకి ఆశీర్వాదంలా ఉంటుంది, బట్ వాళ్ళకి ఏదో ఇవ్వకూడదని ఏదైనా ఉందేమో థాటు. ఓకే. అందుకే సరే నేను కూడా లైట్గా తీసుకున్నానండి. సో దగ్గర ఒక 9-10 నెలల నుంచి నేను అడిగి ఇంకా ఎంతకన్నా ఏం చేస్తానంటే నేను ఇంట్లో కూడా వాయిస్లు వినిపించా. ఇదమ్మా ఇండస్ట్రీ అంటే మీరు ఏమనుకుంటారంటే పృథ్వీరాజ్ క్యాన్ బ్రింగ్ ఇంటర్వ్యూ విత్ మహేష్ బాబు, చిరంజీవి గారు, ఇంకొకళ్ళు అక్కడి నుంచి తెచ్చేస్తారు, మనం ఇదవుతామని వాళ్ళకు ఉంటుంది ఒక కోరిక. బట్ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి గుంటూరు కారం టైటిల్ కళ్ళల్లో పెట్టుకుంటే బొగ్గు మనం ఉంటుంది, అలా ఉంటుంది ఇండస్ట్రీ. అది మనం దాని గురించి మాట్లాడకూడదు. అందుకే నేను ఏం చెప్పానంటే బ్రో సినిమా చేసినప్పుడు ఆయనకి చెప్పాం, ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిండు మనసుతో ఆశీర్వదించి మా థియేటర్కి ట్రైలర్ లాంచ్ చేశారు. ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటామండి. అదే పార్టీ అని కాదు, ఒక ఆర్టిస్ట్గా ఆయన ఎంకరేజ్ చేశారు. సో వాళ్ళని ఆశీర్వదించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ ఎ డైరెక్టర్. ఓకే. సో అలాగే అందరు ఫ్యాన్స్కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేసాం, మహేష్ బాబు గారితో యాక్ట్ చేసాం, ప్రభాస్ గారితో సలార్లో చేసాం, ఇలాగా రామ్ చరణ్ గారితో ఇప్పుడు పెద్ద క్యారెక్టర్ చేస్తున్నాం గేమ్ చేంజర్లో, చిరంజీవి గారితో యాక్ట్ చేసాం, నాగబాబు గారి అబ్బాయితో యాక్ట్ చేసాం. ఈ ఫ్యాన్స్ అందరూ కలిసి మా సినిమాని చూసి మీ అభిమానించే ఒక నటుడు ఉన్నాడు, అతను డైరెక్షన్ చేశాడు ఈ కొత్త రంగుల ప్రపంచం సినిమాకి, ఎవరో మాకు బయట లేకపోయినా పర్వాలేదండి, ఫ్యాన్స్ ఆశీర్వదిస్తే చాలు. ఓకే. అలా అది వీ డిసైడెడ్ దట్. అయితే మీరు ఇప్పుడు ప్రజెంట్ నటుడిగా సాఫ్ట్వేర్గా వెళ్తున్న టైంలో డైరెక్టర్ అయ్యారు. అవునండి. దాని తర్వాత మళ్ళీ స్టోరీ మీదే కదా? స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ సింగింగ్ కూడా నేను ప్రమోషనల్ సాంగ్ పాడానండి. ప్రమోషనల్ సాంగ్ పాడాను. ఓ వెరీ గ్రేట్ అండి. చాలా కష్టపడ్డారు అయితే ఈ సినిమా కోసం. టర్న్ తీసుకున్న పొలిటికల్ పొజిషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు అద్భుతంగా ఉందండి. కొత్త రంగుల ప్రపంచం అని ఎందుకు మీరు అడుగుతారనుకున్నా నేను. కొత్తగా కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టరు, కొత్త హీరోయిన్, కొత్త హీరో, అలాగే కెమెరామెన్, ఇలా అందరూ కలయిక కొత్తగా ఉంది. ఆ కొత్తగా ఉండటం వల్ల సినిమాకి
కొత్త రంగుల ప్రపంచం, రంగులు అవును కొత్తగా ఉన్నాయి. కొత్త సంవత్సరంలో 2024లో అడుగు పెడుతున్నాం. అవును సరే, కొత్తగా రంగులతోటి జీవితాన్ని ఆహ్వానిస్తున్నాం. సో పొలిటికల్ కెరీర్ కూడా అంతే కదండి. అవును ఇప్పుడు 2024 కొత్త రంగుల ప్రపంచంతో అవతల పార్టీలకి అంతా రంగు పడుద్దండి. కన్ఫర్మా? ఓకే. మా దాంట్లో మీకు 2023లో ఉన్న శ్యాంబాబు కూడా ఉన్నాడు ఆ సినిమాలో. 2024లో వస్తాడు తను కూడా. ఓకే. కొత్త రంగుల ప్రపంచంలో. ఓకే. క్యారెక్టర్లు పెట్టారు. ఉన్నాడు దాంట్లో. ఓకే. పొలిటికల్ సెటర్ కూడా రెడీ అయిపోయింది. పొలిటికల్ సెటర్ ఏమి ఉండదండి, ఇతను చేసే పనులు అలా అనిపిస్తాయి వాళ్ళకి. యాప్ట్. ఓకే. వదిలిపెట్టలేదన్నమాట. అయితే రాజకీయ కోణం అంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. న్యూ ఇయర్, న్యూ గవర్నమెంట్ మీకు తెలిసే ఉండదు, 2 జెండాలు కలయిక. టీడీపీ జనసేన, అదే అద్భుతం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ సుమారుగా? నేను నా ప్రొడిక్షన్ మొన్న పుట్టపర్తిలో కూడా చెప్పాను. నేను 130 సీట్స్ అండి. ఓకే. అవుట్ ఆఫ్ 25లో దగ్గర 19 to 20 ఎంపీ సీట్స్. ఓకే. విత్ ఎలియన్స్. అయితే ఇప్పుడు కొత్తగా ఒకటి తీసుకొస్తున్నారు సార్ వీళ్ళు, వైసీపీ వాళ్ళు. ఏంటండి అది? సీఎం క్యాండిడేట్ చంద్రబాబు ఉంటారని చెప్పి లోకేష్ చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని లేదా? ఎన్ని రోజులు జెండాలు మోస్తున్నారు అంటే వాళ్ళకి ఎందుకండి ఇప్పుడు? ఇది మా ఇంట్లో గొడవ. అవును. నా భార్యని సీఎం చేయాలో నేను సీఎం అవ్వాలో మే ఇద్దరం తెలుసుకుంటాం. ఓకే. వీళ్ళకెందుకు? వీళ్ళకి ఓకే. మీ గురించి మేమేం మాట్లాడలే, మా ఇంటర్నల్ ఉన్న డిస్కషన్ అది. సో ఒకటేనండి, ఆయన చెప్పిన విజయనగరంలో మీటింగ్లో ఆయన మాట్లాడింది. సో అద్భుతంగా రాష్ట్రం నాశనం అయిపోయింది కాబట్టి మనం అద్భుతంగా ఒక 2 పర్యాయాలన్నా కలిసి ఉంటే రాష్ట్ర పురోగభివృద్ధికి మనం దోహదపడతాం అని చెప్పారు. అది సామాన్యుడికి కూడా రీచ్ అయిందండి. పవన్ కళ్యాణ్ గారికి పదవి కాంక్ష లేదు, డబ్బు కాంక్ష లేదు. ఇలాంటి నాయకుడు సీఎం అయితే ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అని ప్రతి ఒక్కరు ఆలోచించారండి ఆ రోజు. ఓకే. సో కాలం నిర్ణయిస్తుంది, పెద్దలు ఉన్నారు అధిష్టానం, వాళ్ళు కూర్చొని డిసైడ్ చేస్తారు. మీ మాజీ పార్టీ, మీ వైసీపీ పార్టీ పాత కాపురంలో మళ్ళీ అలజడి రేగిందని చెప్పేసి ఒక వస్తున్నాయి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి రిజైన్ చేయడం. ఇప్పుడు ఫస్ట్ పృథ్వీరాజు గారు బయట పెట్టాడండి, కాలు బయట పెట్టాను. తర్వాత కోటమిరెడ్డి సీతారెడ్డి నెల్లూరు రూరల్, తర్వాత ఆనం వివేకానంద పెద్ద ఆయన గురుగారికి ఎప్పుడు నమస్కారం పెడతాం, ఆయన బయటకు వచ్చారు. ఇంకా ఉండవల్లి శ్రీదేవి. నెక్స్ట్ ఇప్పుడు మా ప్రొడ్యూసరు, మాకు బాగా మిత్రుడు, అన్నయ్య అని పిలుస్తాం, వంశీకృష్ణ యాదవ్, ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నేను రిజైన్ చేశాడు. ఆళ్ళ రామకృష్ణ రిజైన్ చేశారు. ఇంకా వరుసగా రేపు నోటిఫికేషన్ వచ్చిందంటే గేట్లు మా దగ్గర మేము కూర్చోటం కూడా కుర్చీలు ఉండవు. అంతమంది వైసీపీ వాళ్ళు జనసేన టీడీపీలోకి వచ్చేస్తున్నారు. ఎందుకు సార్ ఇంత మార్పు ఎందుకు వచ్చిందంటారు? ఏంటంటే స్వార్థం, అహంకారం, ఏంటంటే అధికార దర్పం, ఓకే, ధనమదం, ఓకే, ఇవన్నీ అక్కడ ఉన్నాయండి. దానివల్ల ఎవరు దాన్ని తట్టుకోలేరండి. తట్టుకుంటారు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. చాలామంది, కొంతమంది పాపం 2 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా మంత్రి పదవులు రాలేదు. ఇది ఉండటం వేస్ట్. ఇక్కడ చరిత్ర మనల్ని క్షమించదు అని చెప్పి బయటకు వచ్చేస్తారు. అయితే కొంతమంది టికెట్లు రావని బాధపడుతున్నారు బయట, లోపలేమో టికెట్ రాకుండా ఉంటేనే బాగు దేవుడు. చాలా మంచిదన్న. కరెక్ట్ అండి, కరెక్ట్, గుడ్ క్వశ్చన్ అది. దేవుడు ఎందుకు వచ్చింది మనకిది? మనకి టికెట్ ఇవ్వలేదు అయ్యా, మా జీవితకాలం మేము మీతో పాటే మీ బాంఛన కాలం మొక్కుతాను అంటాడు. తర్వాత నైట్ ఫోన్ చేస్తారు కార్యకర్తలకి, రే టీడీపీకి జనసేనకి చేసేయండి అంటారు. ఇది జరిగేదండి. ఓకే. సింపుల్ లాజిక్ వీళ్ళు మిస్ అయ్యారు. వైనాట్ 175 అన్నారు కదా, మళ్ళీ ఎందుకు 92 మెంబర్స్ ఎందుకు మారుస్తున్నారు? యూఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ. మేము గెలవం అనేది అంతా తెలుసు. పీకే వచ్చడం వల్ల మాకేం లేదండి. ప్రశాంత్ కిషోర్ వచ్చాక అతని సర్వేలు ఆయన మీద ఆధారపడి ఏమి తీసుకోవట్లేదు. ఆయన వచ్చి అసలు దుర్మార్గులు ఎలా దోచుకుంటున్నారు, ఎక్కడెక్కడ లూప్ హోల్స్ అవి చెప్పడానికి ఏమైనా వచ్చాడేమో. ఉండొచ్చు, ఇన్సైడ్ ఎవరికీ తెలీదు అంతే. ఓకే. ఏదో ఇండియా పార్టీ మీద దేని మీద జాయిన్ అవ్వండి అని రావడానికి కూడా వచ్చి ఉండొచ్చు. జనసేనకు సంబంధించి పోటీ చేస్తారా, లేకపోతే ఏంటి మీ కార్యాచరణ, ఏంటి మీ పర్సనల్ కార్యాచరణ? ఇప్పుడు దేవుడు ఇంద్రుడు ఆదేశిస్తే అని చిరంజీవి గారు చెప్తారు చూసారా, అలాగా మా అధిష్టానం ఆదేశిస్తే వాళ్ళే నన్ను తీసుకెళ్ళి కూర్చోబెడతారండి ఎమ్మెల్యేగా. అధ్యక్ష అని అంటాం, అది నా కోరిక. వాళ్ళు తెలుసు భవిష్యత్తులో ఎప్పుడైనా అవుతాను. బట్ ఎప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పాటు ట్రావెలింగ్, వెనకాల ఉన్న చంద్రబాబు గారికి గౌరవ సూచకంగా వందనం, అలాగే లోకేష్ గారికి, అందరూ మా జెండాలు 2 కలిసి ఉన్నాయి కాబట్టి, మా బాలయ్య
హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు హిందూపూర్లో. సో మేమందరం కలిసే ప్రయాణిస్తున్నాం వాళ్ళతోటి. ఓకే. సో వాళ్ళు ఎక్కడ మా వాళ్ళు గవర్నమెంట్ వస్తే నేను నా బోర్డు ఉంది, ఎస్విబిసి బోర్డు, నా మీద పడి ఏడిచారు కదా, ఆ బోర్డు తీసుకొచ్చి ప్రెస్గా చూపిస్తాను. అప్పుడు ఈ బోర్డే జీవితాన్ని మార్చింది, ఈ బోర్డే మళ్ళీ జీవితాన్ని ఇచ్చిందని. అలాగా నా కోరిక అప్పుడు చెప్తానండి. ఓకే. అయితే ఇంకొకటి సార్, మీ పార్టీల పైన అలానే ప్రత్యర్థి పార్టీల పైన వ్యూహాలు, ప్రతి వ్యూహాలన్నీ రెడీ చేస్తున్నారు కదా. ఏముండవు సార్ అవన్నీ. ఏంటంటే ఇప్పుడు నాతోటి కొండ మురళి సినిమా చేసేటప్పుడు నేనే మెయిన్ విలన్ అండి దాంట్లో. కొండ సురేగాలు ప్రొడ్యూసర్లు, రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్. సార్ లొకేషన్లో పాలిటిక్స్ గురించి మాట్లాడకండి, ఐ హేట్ పాలిటిక్స్ అనేవాడు ఆయన. మరి ఎంత ప్రేమ ఎలా వచ్చేసిందండి. ప్రతివాద పరమాన్నం వండితే తెల్లారి వరకు వేడిగా ఉంటుంది అని అంటారు. అలాగే డబ్బులు లేకుండా ఏమి సినిమా చేయడండి ఎప్పుడు. చిన్న టెక్నీషియన్ అసిస్టెంట్, మా అసిస్టెంట్లు కూడా సాయంత్రం అయితే సార్ 1500 ఇవ్వాలి సార్ సాయంత్రం అంటాడు అసిస్టెంట్. అలాంటిది ఈయన ఇంత పెద్ద డైరెక్టర్ ఉంటే డబ్బులు లేకుండా చేస్తాడు. 100 కోట్లు దోచుకున్నారు, ప్యాకేజీలు ఇచ్చారు. దాని మీద అంత ప్రేమ ఎందుకు వచ్చేసింది. సినిమా ఇండస్ట్రీలో మొన్నటి వరకు బాంబేలో ఉండేవాడు, ఇక్కడికి వచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టం. ఏమి ఇష్టం? ఏమైనా ఫెవికల్ డబ్బాలు ఏమైనా కొన్నారు మీరు? రాసుకుని కూర్చొని జీవితకాలం అలా అతుకుపోయి ఉంటాకి. ఓకే. ఏమి ఉండవండి వ్యూహాలు. అంటే ఎవరు తెలియకపోతే, ఇప్పుడు ఆటవికులు ఉంటారు చూసారు, ఎక్కడో అమెజాన్ ఫారెస్ట్లో అక్కడికి వెళ్ళిపోయి పృథ్వీరాజ్ కింగ్ అది ఇది అని చెప్తే వాళ్ళు ఓహో అనుకుంటారు, తెలియదు కాబట్టి. ఇక్కడ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మీ భాగవతాలు అందరికీ తెలుసు. ఈ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఏం చేసినా జనాలు ఏమి చూడరండి. సినిమా వల్ల చైతన్యం అయిపోయి ఓట్లు పడిపోవడం అనేది చాలా తప్పు అది. ఓకే. ఇంకొకటి సార్, నిన్న మొన్న జరుగుతుంది, ఏదో 1 కోటి రూపాయలు ఇస్తే వర్మ తల తీసుకురామని చెప్పేసి, అది మరి ఆయన శ్రీనివాస్ గారు అన్నారో లేదో నేనైతే చూడలేదండి, క్యాప్షన్ చూసా. ఏదో నరికేస్తారని అదేదో ప్యాషన్ లాగా అయిందండి. ఈ మధ్య దయానిధి, ఉదయనిధి స్టాలిన్ ఏదో మాట్లాడితే ఆయన తల నరికేస్తే నేను కూడా 3 కోట్లు ఇస్తాను ఎవరో స్వామీజీ అన్నారు హిందూ ధర్మం గురించి. అదైతే నేను చూశాను, అది సనాతన ధర్మం మీద మాట్లాడారని. ఇది ఇంకా చూడాలి మీరు చెప్పాక. ఓకే. ఆ 1 కోటి రూపాయలు ఇచ్చేస్తే ఏదో అంటారండి. మొత్తం ఇప్పుడు ఇవన్నీ అయ్యే పనులు కాదు, జరిగే పనులు కాదు. ఏమో ఇప్పుడు నేను రీసెంట్గా 2-3 ఆర్టికల్స్ చూశాను. ఏది వర్మ భయపడుతున్నాడు, టీడీపీ వాళ్ళ అకౌంట్లో వేయడానికి నన్ను ఏదైనా చేస్తారో వైసీపీ వాళ్ళు అని చెప్పేసి భయపడుతున్నారని చెప్పేసి. ఏమో ఉండొచ్చండి, వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళకి ఎలక్షన్ ముందు ఏదో వెనతో పాటు విద్య కదా అది. వాళ్ళకి వెనతో పాటు విద్య. ఓకే. అలాగే భయం వచ్చినప్పుడు ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోయి సినిమా ఏ సౌత్ ఆఫ్రికాలోనో లేకపోతే అమెరికాలోనో సినిమా తీసుకుంటే ఎలక్షన్ అయిపోయే వరకు బాగుంటుంది. పృథ్వీ గారు, కొత్త సంవత్సరం మీ కొత్త రంగుల ప్రపంచం పెద్ద సక్సెస్ అవ్వాలని, అలానే మీరు ఇందాక చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్కి కొత్త రోజులు రావాలని చెప్పి, మంచి రోజులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సార్. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఇదేంటే షూటింగ్ అయిపోయింది, రిలీజ్ 20ని. అంటే కొద్దిగా ఇంటర్వ్యూలో కనిపిద్దామనండి. ఇంటర్వ్యూలో కనిపిద్దామనా? ఎవరు సార్? ఇతను కొత్తపేట అండి. ఓకే. అమలాపురం కొత్తపేట, మంచి కమెడియన్. ఓ ప్లస్ బాగుందిలే, మళ్ళీ ఎందుకు కమెడియన్. దీంట్లో హీరోయిన్ బ్రదర్ కింద చేశాడండి. ఓకే. ఓకే. ఇన్నోసెంట్ క్యారెక్టర్, కొంచెం బాగా ఇమిటేట్ అయి చేస్తుంటాడు. ఓకే. సో అలాగా మా పెద్దింటి రామం గారి అబ్బాయి అండి ఇతను. వాళ్ళ ఫాదర్ గిన్నిస్ బుక్, పంచాంగంలో గిన్నిస్ బుక్ అండి. ఈ మధ్య డాక్టరేట్ అది ఇచ్చారు. నేనన్నా హాయిగా తిరుమల తిరుపతి దేవస్థానం మంచి పోదారా ఏడువే నువ్వు అని అంటే, లేదండి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అండి. ఓకే. అలా వచ్చాడండి. కామెడీ జోన్ ఎంచుకున్నాడు అనమాట. కామెడీ జోన్ అండి. ఓకే. ఓకే. ఏం పేరు మీ పేరు? కృష్ణవంశీ అండి. ఈ సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మీకు? నాకు ఫస్ట్ సినిమా అండి ఇది. ఓకే. అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ ఇవి చేశాను. ఓకే. కానీ ఫస్ట్ మన సార్ డైరెక్షన్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఓకే. అవకాశం ఎలా వచ్చింది? మీరు ఏమన్నా చూపించారా ఆడిషన్, లేకపోతే? నేను ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇవి చేశాను, ప్లస్ ఈ అప్పట్లో టిక్ టాక్ వీడియోస్ ఇవి బాగా చేసి ఉండండి. ఓకే. ఇవన్నీ చూసి సార్ ఒక రోజు చూస్తే ఆడిషన్ పెడితే ఆడిషన్కి వెళ్ళానండి. ఓకే. ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి అప్పుడు సార్ అది వీడియో ఇవన్నీ చూసి ఆడిషన్లో సెలెక్ట్ చేశారు. మీ క్యారెక్టర్ ఏంటి దీంట్లో అసలు? హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ అండి. ఓకే. ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్. త్రూ అవుట్ మీకు హిలేరియస్ ఫన్ ఉంటుందా? డైలాగ్స్ ఏంటిది? డైలాగ్స్ ఉంటాయండి, కొద్దిగా ఫన్ కూడా ఉంటుంది. ఓకే. మీకు అవకాశం ఇచ్చిన పృథ్వీ గారికి ఏం చెప్తాల్సుకున్నారు? థ్యాంక్ యూ చెప్తాను. నిజంగా ఆయనే ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఆయన ద్వారానే నాకు అవకాశం వచ్చింది. ఇంకోటి చెప్పాలండి, ఒక సినిమాలో సార్ ద్వారా ఒక అవకాశం వచ్చింది, ఒక మూవీలో. ఓకే. అయితే అది కరెక్ట్గా
షూటింగ్కి వెళ్ళాం. కరెక్ట్గా షూటింగ్ జరుగుతుంది. ఆ టైంలో నా క్యారెక్టర్ తీసి వేరే వాళ్ళకి ఇచ్చేసారండి. ఓ వేరే సినిమాలో? ఓకే, వేరే సినిమాలో డైరెక్టర్గా. ఓకే. అప్పుడు సారు అబ్బాయిని ఎందుకు పెట్టుకోలేదు అంటే వేరే వాళ్ళకి ఇచ్చేసామండి అని చెప్పేసి అన్నారు. ఓకే. అయితే నేను కూడా చేయనని చెప్పేసి లేచేసి వెళ్ళిపోతున్నారండి ఆయన. అంటే నా కోసం ఎందుకంటే అలా వెళ్తారండి అంటే సార్ మంచితనం అది. మీ మీద నమ్మకం, మీ టాలెంట్ మీద నమ్మకం. అవునండి. అంటే ఒక టాలెంట్ ఉన్న వ్యక్తిని పక్కన పెడుతున్నారని చెప్పేసి ఆయన లేచి వెళ్ళడానికి సిద్ధపడ్డారండి. ఓకే. చివరికి దాంట్లో చేసాడంటే డబ్బింగ్ కూడా దానితో చెప్పించాం. ఓకే, గుడ్. మంచి పని సార్, ఇది జీవితంతో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ సినిమాతో మీకు కూడా మంచి పేరు కావాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.